ఇటీవల జరిగిన జైనూర్ ఘటన సభ్య సమాజంలోనే ఒక మాయని మచ్చ. పాశవికంగా ఒక మానవ మృగం చేసిన పని ఆదివాసుల గుండెల్లో అగ్గి రాజేసింది. పొలిటికల్ గాను ఈ అంశం మంటలు పుట్టించడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది కాంగ్రెస్ సర్కార్. మంత్రివర్గంలో ఒకరిగా ఉన్న ఆదివాసీ ఆడబిడ్డపైనే ఆ చిచ్చుని చల్లార్చే బాధ్యతను పెట్టింది. ఇంతకీ ఈ అంశంలో ఆదివాసీల డిమాండ్ ఏంటి? వారి సోదరిగా మంత్రి సీతక్క చేసే న్యాయం ఏంటి? జంగిల్లో ఇప్పుడు ఈ చర్చే జరుగుతోంది. జైనూరు ఘటనతో భగ్గుమన్న ఆదివాసీ సమాజం. పొలిటికల్ గా మంటలు రాజుకుంటున్నాయా? అగ్గిని చల్లార్చేందుకు రంగంలోకి ఆదివాసీ ఆడబిడ్డ. మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సీతక్క మీదే భారం పెట్టిన కాంగ్రెస్ సర్కార్. అడవలే జిల్లా ఆదిలాబాద్ ఏజెన్సీలో రోజులు గడుస్తున్నా జైనూరు గాయం మాత్రం మారడం లేదు. చెలరేగిన అల్లర్ల మంటలు ఆరిపోయినా సరే న్యాయం కోసం గళమెత్తిన ఆదివాసీలు పోరుబాట వీడట్లేదు. లవ్ జిహాదీ తరహాలో తమ ఆడబిడ్డను చెరబెట్టిన వాడిని శిక్షించాలంటూ వరుస ఆందోళనలు చేస్తోంది ఆదివాసీ సమాజం. తుడుం మోగించి హక్కుల సాధనలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది. సెప్టెంబర్ 21వ తేదీన రాష్ట్ర బంద్ చేపట్టి విడతల వారీగా నిరసనలు ఆందోళనలు నిర్వహిస్తోంది. ఉట్నూరు ఐటీడీఏ ముట్టడి, చలో హైదరాబాద్, ప్రగతి భవన్ ముట్టడి, ఇలా విడతల వారీగా కార్యాచరణ ప్రకటించింది ఆదివాసీ సమాజం. జిల్లాలో చెలరేగిన ఈ చిచ్చును చల్లార్చకపోతే రాజకీయంగా భారీ డ్యామేజ్ తప్పదని భావించిన కాంగ్రెస్ సర్కార్ కామ్ గా పని మొదలుపెట్టింది. శాంతియుత వాతావరణం నెలకొల్పేలా ఆదివాసీ ఆడబిడ్డ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను రంగంలోకి దింపింది. ఆదివాసీలతో చర్చలకు ఆమెను ముందు నిలిపింది. ఆదివాసీలకు మేమున్నాం, మా హస్తం ఆదివాసీల అభివృద్ధికి నేస్తాం అని చెప్పే బాధ్యతను మంత్రి సీతక్క భుజస్కంధాల మీద పెట్టింది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఈ ప్లాన్ కొంతలో కొంత వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. సీతక్క రాకతో ఆందోళన కాస్త పక్కన పెట్టిన ఆదివాసీ సమాజం తమ బిడ్డ తమకు తప్పక న్యాయం చేస్తుందన్న ఆశతో చర్చలకు ఓకే చెప్పింది. తమ డిమాండ్లను మంత్రి ముందు ఉంచింది. ఓవైపు బంద్ కొనసాగుతుండగానే ఆదివాసీ నేతలతో సమావేశమైన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మీ బిడ్డనంటూ భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. తమ సమాజానికి తప్పక న్యాయం చేస్తామంటూ హామీనిచ్చారు. అదే సమయంలో తప్పు ఎవరు చేసినా తప్పే అని చట్టం ముందు అందరూ సమానమే అని తేల్చి చెప్పారు. జైనూరు బాధితురాలికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు సీతక్క. ప్రేమ పేరిట ఆదివాసీ యువతులను నమ్మించి మోసం చేస్తున్న వారిని చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. ముఖ్యంగా గూడాల్లో అక్రమంగా చొరబడి లవ్ జిహాద్ కు పాల్పడుతున్నట్టుగా ఆదివాసీలు ఆరోపిస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టేలా డిమాండ్ పై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సీతక్క. అందుకు 15 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. అయితే సీతక్క కోరినట్టుగా ఆ సమయం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన ఆదివాసీ సమాజం ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేసింది. మరి ఆ అడవిలో నుంచి ఈ స్థాయికి వచ్చిన ఆడబిడ్డగా ఆదివాసీలకు మంత్రి సీతక్క ఎలాంటి న్యాయం చేస్తారు అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా ఆదివాసీ ఆడబిడ్డను రంగంలోకి దింపి ఆ ఆదివాసీల సమస్యను సామరస్యంగా పరిష్కరించాలనుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఏమాత్రం కింద మీద జరిగినా రాజకీయంగా కాంగ్రెస్ కు భారీ డ్యామేజ్ తప్పదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.